హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మ్యాంగో సగ్ డిజర్ట్. ఈ సమ్మర్లో ఇలా ఒకసారి చేసుకొని తినండి. ఈ మ్యాంగో సగ్ డిజర్ట్ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పున్నర వరకు పాలను వేసుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1/4 కప్పు పాలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడరు ఉండలు లేకుండా ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పాలని ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాలను ఇలా చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని చల్లని నీళ్ళను వేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసుకోవాలి. ఇందులోకి కొన్ని నీళ్ళను వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయని ఇందులో వేసుకోవాలి. ఇందులోకి కాచి చల్లార్చిన కస్టర్డ్ పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు. నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు ఇంకా గుమ్మడి గింజలు ఇందులో వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు. ఇందులో పైన కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో సగ్ డిజర్ట్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15-20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా చల్లగా అయిన తర్వాత ఇలా తినేయండి. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.